మీ ఆమెకి ఎప్పుడన్నా ఏమన్నా వండి పెట్టినవా? మావిడికి నేనా? ఎందుకు ఏ వండవా? ఎప్పుడు ఆమె వండితే తినుడేనా? ఇంట్లోనే తింటావా, బయటకి తెప్పించుకొని తింటావా? ఎక్కువ ఇంట్లోనే తింటాను. అంటే మనం చేసింది వాళ్ళకి నచ్చాలి కదా. అట్లా ఉంటుందా? మా ఆయన చేసిండు అంటే ఎడికూర కారం వేసినా కూడా తింటారు ఆడపిల్లలు. మీ ఆయన మా ఇంటికి వచ్చి వండి పెడతాడా? మా ఆయన చేసింది నాకు నచ్చుతుంది, మీ ఆమెకు నువ్వు చేస్తే నచ్చుతుంది, మా ఆయన చేస్తే నచ్చుతుందా? అట్లుంటుందా? అట్లా ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది? ఒక మంచి వంటకం చేసిందంటే అందరికి నచ్చుతుంది. నేను అంటున్నది ఆ పాపం పిల్లను, మీ ఆమెను అంటలేను అమ్మ. నువ్వు మెల్లగా మిడత లెక్క కలిపేసినావు, అందుకే చిన్నగా తిప్పుకున్నావు కాదు. నేను అంటుంది నువ్వు ఎప్పుడన్నా మీ ఆమెకి ఏమన్నా వండి పెట్టినవా అంటున్నా. వండాను. ఏం వండి పెట్టినావు తమ్మి? చికెన్ వండాను, ఆమ్లెట్ వేసాను. అమ్మో మేక వండి పెట్టలే, ఆమ్లెట్ వేసిండు అంట నా అమ్మ పిల్లగాడు కదా. అదేనే వేయాలి కదా, వేయాలి మరి, ఉప్పు కారం చల్లాలి, ఎంతో వేయాలి. అదే కదా. ఇప్పుడు దానిలో టేస్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా తీసుకురావడం కష్టం. ఇక నువ్వు చదువుకున్నావు కదా, అదేదో ప్రోటీన్ తోటే వేసి ఉంటావు జాగ్రత్తగా. అదే ప్రోటీన్తో చేయాల్సిన అవసరం లేదు. గుడ్డు నేను పెట్టను కదా, మేము గుడ్డు తయారు చేయము. అవును. ఇప్పుడు ఈ సినిమాకి చేస్తున్నావు, ఆ ప్రేమ కథ చిత్రం చేసినావు, ఈ దయ్యాల మీద బాగా అవుతావుతా. మీ ఏంది, నీకు దయ్యాలంటే ఇష్టమా? ఎప్పుడన్నా చూసినావా చిన్నగా ఉన్నప్పుడు? పెద్దగా అయినాక చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా చూడలేదు, కానీ ఎక్కడో కొన్ని చోట్ల భయపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మనం ఏదో కోఇన్సిడెన్స్లు అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. అంటే ఇప్పుడు నేను ఈ సినిమా చేసినప్పుడు నాకు కొద్దిగా అర్థమైంది ఏంటంటే, కొన్నిసార్లు మనం ఉన్నట్టుండి ఒక ప్లేస్లోకి వెళ్ళినప్పుడు హెవీగా బ్రీదింగ్ చేయడం, సౌండ్లు ఎక్కువ పడటం, ఏదో సౌండ్లు వినిపించడం, అటు ఇటు చూడడం, అలా జరుగుతున్నప్పుడు ఏదో పాత బిల్డింగ్ అలా అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కసారి అది అయ్యిండకపోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మనకి దయ్యం కనిపించదు, కానీ మనకి ఈ ద్వారా మనకి ఉన్నట్టుగా ప్రెజెన్స్ మనకు తెలియజేస్తుంది అనమాట. ఈ సినిమాలో తెలిసినట్టుగా అదే నెగిటివ్ ఫ్రీక్వెన్సీ, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అని ఉంటుంది అనమాట. కాకపోతే నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనకి ఎట్లా తెలుస్తుంది? సో దానికి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. దీనిలో కూడా కొన్ని పదాలు తెలుసుకునే అపరేషన్స్, పొగ రూపంలో కనిపించడం, కానీ పోల్టర్గిస్ట్ అంటారు. ఏంటంటే మనకు తెలియకుండా కొన్ని వస్తువులు కదలడం. సో అట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళ ప్రెజెన్స్, అంటే ఒక ఆత్మ, స్పిరిట్ ప్రెజెన్స్ ఈ ద్వారా మనతో మాట్లాడడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది మనం జనరల్గా సినిమాలో ఈ తమ్ముడు మాట్లాడుతుంటే పుసుకునేమన్నా ఆత్మహత్య కూర్చొని మాట్లాడుతున్నదా అన్నట్టు కూడా అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ గదులొచ్చు, అవన్నీ మెదలొచ్చు అంటే నాకు వస్తుంది మొత్తం పిరికిదాన్ని. నేను గట్టిగా కన్ను మూసుకుంటా, ఏమన్నా దయ్యం ఏమొచ్చింది సినిమాలలో చూసిండ్రా అంటే కెవ్వు మనకి ఏక పెట్టుడే, గట్టిగా కన్ను మూసుకుంటే పెట్టినోని తిట్టుడే, నీ నోట్లే మనవాడు కదా, ఏం కథ వచ్చిందిరా ఇట్లా పెట్టి సచ్చినో నాకు అని మస్తు తిడతా. నాకు మస్తు భయం అవుతుంది తమ్మి.